శ్రీమద్ రామాయణం బాలకాండ 32వ సర్గ. బ్రహ్మకుమారుడైన కుశుడు అనే గొప్ప తపస్వి ఉన్నాడు. అతను దీక్షలలో, ధర్మంలో మరియు సద్గుణవంతులను గౌరవించడంలో అలుపులేనివాడు. ఆ మహనీయుడైన కుశుడు గొప్ప కుటుంబంలో జన్మించిన విదర్భ యువరాణిని వివాహం చేసుకున్నాడు. ఆమె అతనికి తగిన జోడి. వారికి అతని పోలికలతో నలుగురు ధర్మాత్ములైన కుమారులు కలిగినారు. వారు కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజయుడు, అధూర్తరజసుడు మరియు వసువు. కుశుడు తన నలుగురు ఉత్తమ కుమారులను పిలిచి ఇలా అన్నాడు. వారు అత్యంత ఉత్సాహవంతులు, ధర్మనిరతులు, సత్యసంధులు మరియు క్షత్రియ ధర్మాన్ని నిష్ఠతో పాటించేవారు. నా కుమారులారా, మీరు ధర్మబద్ధంగా పాలించండి. తద్వారా మీరు అపారమైన పుణ్యాన్ని పొందుతారు అని పలికాడు. ఋషి మాటలు విన్న ఆ నలుగురు కుమారులు మానవులలో ఉత్తములుగా మరియు ప్రపంచంలో గౌరవనీయులుగా పేరు పొంది 4 నగరాలను నిర్మించుకుని వాటిని తమ నివాసాలుగా చేసుకున్నారు. ఆ తేజస్శాలి కుశాంబుడు కౌశాంబి నగరాన్ని, ధర్మపరుడైన కుశనాభుడు మహోదయు దీనినే రాజధానిగా నగరాన్ని నిర్మించుకున్నాడు. రామ, అధూర్త రజాసుడు ధర్మారణ్యం అనే ఉత్తమ నగరాన్ని నిర్మించాడు. ఇక వసువు గిరివ్రజం అనే నగరాన్ని నిర్మించాడు. రామ, మనం ఇప్పుడు ఉన్న ఈ ప్రదేశం వసుమతి అని పిలువబడేది మహా తేజస్శాలి అయిన వసువు అనే రాజుకు చెందినది. ఇది 5 గొప్ప పర్వతాలలో చుట్టుముట్టుబడి ఉంది. మగధ దేశంలో ప్రవహించే ఆనందకరమైన మరియు ప్రసిద్ధి చెందిన సుమగధి, సోనా అని కూడా పిలువబడేది నది 5 గొప్ప పర్వతాల మధ్య హారంలా అందంగా కనిపిస్తుంది. రామ, ఈ గొప్ప వసువు యొక్క మాగధి నది తూర్పు నుండి ప్రవహిస్తూ సారవంతమైన పంట పొలాలలో చుట్టుముట్టబడి హారంలా శోభిల్లుతోంది. రాఘవ కుల శ్రేష్ఠుడా, ధర్మపరుడైన రాజర్షి కుశనాభుడు ఘృతాచి అనే అప్సరస ద్వారా 100 మంది అందమైన కుమార్తెలను పొందాడు. వారు అలంకరించుకున్న అందమైన యువకన్యలు ఆ ఉద్యానవనంలో వర్షాకాలపు మెరుపుల వలె ప్రకాశించారు. చక్కని ఆభరణాలతో అలంకరించబడి వారు గానం చేస్తూ, నృత్యం చేస్తూ, వాద్యాలు వాయిస్తూ ఎంతో సంతోషంతో అన్ని దిక్కులలో తిరుగుతున్నారు. భూమిపై సాటిలేని అందంతో ఆ నందనవనంలో మేఘాల మధ్య నక్షత్రాల్లా మెరిసిపోయారు. సకల సద్గుణాలతో, యవ్వనంతో, అందంతో మెరిసిపోతున్న ఆ కన్యలను చూసి సర్వవ్యాపి అయిన వాయుదేవుడు ఈ మాటలు పలికాడు. నేను మిమ్మల్ని నా భార్యలుగా ఉండమని కోరుతున్నాను. మీరు ఈ మధ్య భావనను వదిలివేసి చిరకాలం జీవిస్తారు. మనిషిలో యవ్వనం ఎప్పుడూ అస్థిరమైనది. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే దేవతల వలె నిత్య యవ్వనంతో ఉంటారు. పొరపాటుగా వీస్తున్న వాయుదేవుని మాటలకు ఆ కన్యలు నవ్వి ఇలా అన్నారు. దేవతలలో శ్రేష్ఠుడా, మీరు సకల జీవులలో సంచరిస్తారు. మీ ప్రభావాన్ని మేము అనుభవిస్తాము. మమ్మల్ని ఎందుకు అవమానిస్తున్నారు? ఓ దేవతలలో శ్రేష్ఠుడా, మేము కుశనాభుని కుమార్తెలము. మేము నిన్ను నీ స్థానం నుండి కిందకు లాగగలం. కన్యలముగా మేము మా తపశ్శక్తిని కాపాడుకుంటున్నాము. మా తపశ్శక్తిని కాపాడుకోవడానికి నిన్ను శపించగలం. దుర్మార్గుడా, ఎల్లప్పుడూ సత్యం పలికే మా తండ్రిని అవమానించవద్దు. ఆయన ధర్మబద్ధంగా మాకు తగిన వరులను ఎంపిక చేస్తారు. నీ మరణాన్ని నువ్వే ఆహ్వానించుకోవద్దు. మా తండ్రి నీ మరణానికి కారణం కావచ్చు. మా తండ్రి మాకు ప్రభువు. మా తండ్రి మాకు దైవం. మా తండ్రి ఎవరికి మమ్మల్ని ఇచ్చి పెళ్లి చేస్తారో ఆయనే మాకు భర్త అవుతారు. ఆ కన్యల మాటలు విన్న అత్యంత శక్తివంతుడైన పూజ్యుడైన వాయుదేవుడు
ఆగ్రహంతో వారి శరీరంలోని అన్ని అవయవాల్లోనికి ప్రవేశించి వాటిని వంకరగా మార్చి వికృతం చేశాడు. వాయుదేవుని చే వికృతంగా శిథిలమైన శరీరాలతో ఆ కన్యలు కన్నీళ్లతో రాజభవనంలోకి ప్రవేశించి సిగ్గుతో ఆందోళనతో నేలపై పడిపోయారు. వారికి ఎంతో ప్రీతిపాత్రులైన అందమైన కుమార్తెలు అలా వికృతంగా శిథిలమై ఉండటం చూసి రాజు ఆశ్చర్యంతో ఈ మాటలు పలికాడు. అయ్యో కుమార్తెలారా, మీకేమైంది? మీ ధర్మాన్ని ఎవరు భంగం చేశారు? వెంటనే చెప్పండి. ఎవరు మిమ్మల్ని ఇలా గూనివారిగా చేశారు? నా చుట్టూ ఉన్న మీరంతా ఎందుకు మౌనంగా ఉన్నారు అని నిట్టూరిస్తూ రాజు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇంతటితో వాల్మీకి మహర్షి రచించిన తొలి కావ్యం శ్రీమద్ రామాయణంలోని బాలకాండలో 32వ సర్గ సమాప్తం.